ఓం శాంతి 9/3/1985 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. తండ్రి మరియు సేవపై స్నేహం, ఇదే బ్రాహ్మణ జీవితానికి ప్రాణదానం. ఈరోజు బాప్దాద పిల్లలందరికీ పురుషార్థంలో ఎంత లగన్ ఉందో చూస్తున్నారు. ప్రతి బిడ్డ తమ తమ ధైర్యము ఉల్లాసాలతో ముందుకు వెళ్తున్నారు. అందరిలో ధైర్యము ఉంది, ఉత్సాహ ఉల్లాసాలు కూడా ఉన్నాయి. మేం బాప్దాదాల సమీప రత్నాలుగా, ప్రకాశ రత్నాలుగా, కంటి వెలుగుగా, హృదయ సింహాసన అధికారులుగా, హృదయాభిరాముడికి ప్రియమైన వారిగా అయి తీరాలి అనే ఒకే శ్రేష్ఠ సంకల్పం కూడా ఉంది. సంపన్నంగా అవ్వాలన్న లక్ష్యం కూడా అందరిలో ఉంది. స్నేహానికి ప్రతిఫలంగా మేము సమానంగా సంపన్నంగా అవ్వాలి అన్న ఒకే శబ్దం పిల్లలందరి హృదయంలో ఉంది. ఈ లక్ష్యం అనుసారంగా ముందుకు వెళ్ళడంలో సఫలులుగా కూడా అవుతున్నారు. మీరేమి కోరుకుంటున్నారు అని మిమ్మల్ని ఎవరిని అడిగినా సంపూర్ణంగా సంపన్నంగా అవ్వాల్సిందేనని అందరి నుండి ఉత్సాహ ఉల్లాసంతో కూడిన ఒకే సమాధానం వెలువడుతుంది. బాప్దాదా అందరి ఉత్సాహ ఉల్లాసాలను చూసి, శ్రేష్ఠ లక్ష్యాలను చూసి హర్షిస్తూ ఉన్నారు. ఒకే తండ్రి, ఒకే మతము, ఒకే లక్ష్యము మరియు ఒకే ఇంటిలోకి, ఒకే రాజ్యంలోకి వెళ్తున్నారు అని, ఎగురుతూ ఉన్నారు అని ఉత్సాహ ఉల్లాసాలు మరియు ఐకమత్యం యొక్క అభినందనలు పిల్లలందరికీ తెలియజేస్తున్నారు. ఒకే తండ్రికి ఇంతమంది యోగ్యులైన మరియు యోగి పిల్లలు, ప్రతి ఒక్కరూ ఒకరికన్నా ఒకరు విశేషతలతో విశేషంగా ముందుకెళ్తున్నారు. మొత్తము కల్పంలో ఇటువంటి తండ్రి ఉండరు, ఇటువంటి పిల్లలు ఉండరు. ఏ ఒక్కరూ ఉత్సాహ ఉల్లాసాలలో తక్కువగా లేరు, విశేషతలతో సంపన్నంగా ఉన్నారు, ఒకే లగన్లో నిమగ్నమై ఉన్నారు. ఇలా ఇంకెప్పుడూ జరగదు. కావున బాప్దాదా కూడా ఇటువంటి పిల్లలంటే గర్వంగా ఉంది. పిల్లలకు కూడా తండ్రి అంటే గర్వంగా ఉంది. ఎక్కడ చూసినా తండ్రి మరియు సేవ, ఈ ఒకే విశేష శబ్దం అందరి హృదయాల నుండి వెలువడుతోంది. తండ్రితో ఎంత స్నేహం ఉందో అంత సేవపై కూడా స్నేహం ఉంది. ఈ రెండు స్నేహాలు, ఒకటి తండ్రి పైన, రెండవది సేవ పైన. ప్రతి బ్రాహ్మణ జీవితానికి ప్రాణదానం. ఇందులో సదా బిజీగా ఉంటే స్మృతిలో, సేవలో ఆధారం అంటే సదా బిజీగా ఉండే ఆధారమే మిమ్మల్ని మాయాజీతులుగా చేస్తుంది. సేవలో తలంపులో ఉండగలిగితే బాప్దాదా వద్దకు పిల్లలందరూ ఉత్సాహ ఉల్లాసాలతో సేవ కొరకు చేసిన ప్లాన్స్ కూడా చేరుకుంటాయి. అన్ని ప్లాన్స్ ఎంతో బాగున్నాయి. డ్రామా అనుసారంగా ఏ విధి ద్వారా అయితే వృద్ధిని పొందుతూ వచ్చారో అది ఆది నుండి ఇంతవరకు ఎంతో బాగుంది అని అంటాం. సేవలో లేక బ్రాహ్మణులు విజయీ రత్నాలుగా అవ్వడంలో లేదా సఫలతను పొందడంలో ఇప్పటికి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ, స్వర్ణిమ జయంతి వరకు చేరుకున్నారు. ఈ మురళి చెప్పేటప్పటికి స్వర్ణిమ జయంతిని ఎందుకు జరుపుకుంటూ ఉన్నారు? ప్రపంచం లెక్కతో జరుపుకుంటున్నారా, లేక సమయానుసారంగా విశ్వానికి తీవ్ర వేగంతో సందేశాన్ని అందించాలి అని ఉల్లాసంతో జరుపుకుంటున్నారా? నలువైపులా నిద్రించి ఉన్న ఆత్మలను పెద్ద శబ్దము ద్వారా మేల్కొల్పే సాధనాన్ని తయారు చేస్తున్నారా? ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా నలువైపులా ఇప్పుడు స్వర్ణిమ యుగం, బంగారు సమయము, బంగారు యుగము రానున్నది అనే స్వర్ణిమ సందేశము ద్వారా సంతోషకరమైన వార్త లభిస్తోంది అనే శబ్దం మారు మ్రోగుతూ కనిపించడము మరియు వినిపించడం. ఈ గోల్డెన్ జూబ్లీ ద్వారా గోల్డెన్ ఏజ్ రానున్నది అనే విశేష సూచనను లేక సందేశాన్ని ఇవ్వటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు బంగారు యుగం రానే వచ్చింది అని అలా
నలువైపులా వ్యాపించాలి. ఎలాగైతే ఉదయము అంధకారము తర్వాత సూర్యోదయం జరుగుతుందో, సూర్యోదయం అయిన వెంటనే ఆ శుభ సందేశం నలువైపులా వ్యాపిస్తుందో, అందరూ అంధకారాన్ని మరచి ప్రకాశంలోకి వచ్చేస్తారు. అటువంటి దృశ్యం నలువైపులా కనిపించాలి. అలాగే విశ్వాత్మలందరూ దుఃఖము అశాంతులను కలిగించే సమాచారాలను విని విని వినాశనం జరుగుతుంది అనే భయంలో భయభీతులై నిరుత్సాహులుగా అయిపోయారు, నిరాశావాదులుగా అయిపోయారు. అటువంటి విశ్వాత్మలకు ఈ గోల్డెన్ జూబ్లీ ద్వారా శుభ ఆశల సూర్యోదయమయ్యే అనుభూతిని చేయించండి. ఎలాగైతే వినాశనపు అల ఉందో అలా సత్యుగ సృష్టి స్థాపన జరుగుతోంది అనే సంతోషకరమైన వార్తను నలువైపులా వ్యాపింపచేయండి. అందరి హృదయంలో ఈ ఆశా నక్షత్రాన్ని మెరిపింపచేయండి. ఏమవుతుందో అని భావించేందుకు బదులు ఇప్పుడు ఇది జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి. ఇటువంటి అలను వ్యాపింపచేయండి. ఈ స్వర్ణిమ జయంతి, స్వర్ణిమ యుగం వచ్చే సంతోషకరమైన వార్తను అందించే సాధనం. ఎలాగైతే పిల్లలైన మీకు దుఃఖధామాన్ని చూస్తున్న సుఖధామం సదా స్వతహాగా స్మృతిలో ఉంటుందో, సుఖధామం యొక్క స్మృతి స్వర్గం యొక్క స్మృతి దుఃఖధామాన్ని మరిపింపచేస్తుందో, అంతేకాక సుఖధామము లేక శాంతిధామంలోకి వెళ్ళే ఏర్పాట్లలో మరచిపోయి ఉంటారు. ఇప్పుడు ఇక వెళ్ళాలి, మళ్ళీ సుఖధామంలోకి రావాలి. ఇలా వెళ్ళాలి, ఇలా రావాలి అనే స్మృతి సమర్థంగా కూడా తయారు చేస్తుంది. చాలా సంతోషంగా సేవకు నిమిత్తంగా కూడా తయారు చేస్తుంది. ఇప్పుడు జనులు దుఃఖం కలిగించే వార్తలు చాలా విన్నారు. ఇప్పుడు ఈ సంతోషకరమైన వార్త ద్వారా దుఃఖధామం నుండి సుఖధామానికి వెళ్ళేందుకు చాలా సంతోషంగా ఏర్పాట్లు చేసుకోండి. ఇలా వారిలో మేం కూడా వెళ్ళాలి అనే ఈ అల వ్యాపించాలి. నిరాశలో ఉన్న వారికి ఆశను కలిగించండి. నిరుత్సాహంలో ఉన్న ఆత్మలకు సంతోషకరమైన వార్తను వినిపించండి. ఎలాంటి విశేష ప్లాన్ తయారు చేయాలి అంటే అది విశేషంగా వార్తాపత్రికలలో లేక శబ్దాన్ని వ్యాపింపచేసే సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఒకే సమయంలో ఒకే సంతోషకరమైన వార్త లేక సందేశం నలువైపులా అందరికీ చేరుకోవాలి. ఎవరు ఎక్కడి నుండి వచ్చినా ఈ ఒకే విషయం అందరికీ తెలియాలి. అలాంటి విధానం ద్వారా నలువైపులా ఒకే శబ్దం వినిపించాలి. ఇందులో నవీనత కూడా ఉండాలి. మీ జ్ఞాన స్వరూపాన్ని ప్రత్యక్షం చేయాలి. ఇప్పుడు వీరు శాంతి స్వరూపాత్మలు అని, శాంతికి సహజ మార్గాన్ని తెలిపించేవారు అని భావిస్తూ ఉన్నారు. ఈ స్వరూపం అయితే ప్రత్యక్షమైంది, ఇంకా అవుతోంది కూడా. కానీ జ్ఞానసాగరుడైన తండ్రి ఇచ్చే జ్ఞానం ఇదే. పరమాత్మ వచ్చారు, చెప్తున్నారు అనే శబ్దం ఇప్పుడు వ్యాపించాలి. ఇప్పుడు శాంతినిచ్చే స్థానం ఇది ఒక్కటే అని అంటున్నారు. అదేవిధంగా సత్యమైన జ్ఞానం ఇది ఒక్కటే అని అందరి నోటి నుండి వెలువడాలి. ఎలాగైతే శాంతిని మరియు స్నేహశక్తిని అనుభవం చేస్తున్నారో అలా సత్యత నిరూపించబడాలి. తద్వారా మిగిలినవన్నీ ఏమిటో వాటంతటవే తెలిసిపోతాయి. మిగతా మఠాలు మార్గాలన్నీ చెప్పాల్సిన అవసరం ఉండదు. అందులో ఏమీ లేదు అనే విషయం కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ సత్యతా శక్తిని ఎలా ప్రత్యక్షం చెయ్యాలో, ఏ విధిని ధారణ చేయడం ద్వారా మీరు చెప్పవలసిన అవసరం ఉండదో, ఆ సత్యమైన జ్ఞానము, పరమాత్ముడి జ్ఞానము, శక్తిశాలి జ్ఞానం అంటే ఇదే అని వారే స్వయంగా చెప్పాలి. దీని కొరకు పద్ధతిని తర్వాత వినిపిస్తాము. దీని గురించి మీరు కూడా ఆలోచించండి. ఆ విధినైతే మరొకసారి వినిపిస్తాము. స్నేహము మరియు శాంతి యొక్క ధరణి భూమి అయితే తయారైంది కదా. ఇప్పుడు జ్ఞాన బీజాలు పడాలి. అప్పుడే జ్ఞాన బీజాల ఫలంగా స్వర్గ వారసత్వానికి అధికారులుగా అవుతారు.
బాప్ తాత ఏమేం చర్చించుకుంటూ ఉంటారో ఇరువురు, శివబాబా బ్రహ్మబాబా అంతా బాగా గమనిస్తూ ఉంటారు. చాలా ప్రేమగా కూర్చుంటారు, ఆలోచిస్తారు. మతనం బాగా చేస్తున్నారు. వెన్న తినేందుకు మతనమైతే చేస్తున్నారు. ఇప్పుడు స్వర్ణిమ జయంతిని గురించి మతనం చేస్తున్నారు. శక్తిశాలి వెన్నయే వెలువడుతుంది. అందరి హృదయాలలో అల బాగుంది. ఈ హృదయపూర్వకమైన ఉల్లాసాల అల వాయుమండలాన్ని తయారు చేస్తుంది. వాయుమండలం తయారవుతూ అవుతూ ఆత్మలలో సమీపంగా రావాలి అనే ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే వెళ్ళాలి, చూడాలి అన్న ఈ అల వ్యాపిస్తూ ఉంది. ఇంతకుముందు ఇదేమిటో తెలియదు అని భావించేవారు. ఇప్పుడైతే ఇది బాగుంది, జ్ఞానము తెలుసుకోవాలి, చూడాలి మధుబన్ను అని భావిస్తున్నారు. ఇక చివరిలో ఇదే అది అని అంటారు. ఇప్పుడు మీ హృదయంలోని ఉత్సాహ ఉల్లాసాలు వారిలో కూడా ఉత్సాహ ఉల్లాసాలను కలిగిస్తాయి. ఇప్పుడు మీ హృదయం నాట్యం చేస్తోంది. దాని ద్వారా వారి నాట్యము మొదలవుతుంది. ఎలాగైతే ఇక్కడ ఎవరైనా చాలా మంచి నాట్యం చేస్తున్నప్పుడు దూరంగా కూర్చున్న వారి పాదాలు కూడా కదులుతూ ఉంటాయో, అలా ఉత్సాహ ఉల్లాసాల వాతావరణం అనేక మంది పాదాలను నడిపించడం మొదలు పెడుతుంది. మంచిది. సదా స్వయాన్ని స్వర్ణిమ ప్రపంచానికి అధికారిగా అనుభవం చేసే వారికి, సదా తమ స్వర్ణిమయుగ స్థితిని తయారు చేసుకోవాలి అనే ఉత్సాహ ఉల్లాసాలలో ఉండేవారికి, సదా దయాహృదయులుగా ఈ సర్వాత్మలకు స్వర్ణిమ యుగానికి మార్గాన్ని తెలియజేసే లగన్లో ఉండేవారికి, సదా తండ్రి చెప్పిన ప్రతి బంగారు మహావాక్యాన్ని జీవితంలో ధారణ చేసేవారికి, బాప్దాదా హృదయ సింహాసన అధికారులకు, సదా స్నేహంలో ఇమిడిపోయి ఉన్న విజయ రత్నాలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. బ్రహ్మబాబా కోడలు బ్రిజేంద్ర దాదీతో అవ్యక్త బాప్దాదా కలయిక. నడిపించేవారు నడిపిస్తూ ఉన్నారు కదా, ప్రతి సెకండు చేయించేవారు నిమిత్తంగా చేసి చేయిస్తున్నారు. చేయించే తండ్రి చేతిలో తాళం చెవి ఉంది. ఆ తాళం చెవితోనే నడుస్తున్నారు. ఆటోమేటిక్గా తాళం చెవి లభించింది. నడుస్తూ తిరుగుతూ ఎంత అతీతమైన ప్రియమైన అనుభవం అవుతుంది. కర్మల లెక్క ఖాతాను సమాప్తం చేసుకుంటున్న కర్మల లెక్కను కూడా సాక్షిగా ఉండి చూస్తూ స్నేహితునితో కలిసి ఆనందంలో ఉంటున్నారు. అలాగే ఉన్నారు కదా. మీరైతే తండ్రి అయిన స్నేహితుడితో కలిసి ఆనందంగా ఉన్నారు. మిగిలిన ఈ లెక్క ఖాతా ఎలా సమాప్తం అవుతుందో అది సాక్షిగా అయ్యి చూస్తూ కూడా ఆనందంలో ఉన్న కారణంగా ఏమీ అనిపించదు. ఎందుకంటే ఎవరైతే ఆది నుండి స్థాపనకు నిమిత్తంగా అయ్యారో, ఎంతవరకు ఉంటారో అంతవరకు కూర్చొని ఉన్నా, నడుస్తున్నా, స్టేజ్ పైన ఉన్నా లేక ఇంట్లో ఉన్నా, మహావీరులైన పిల్లలు సదా తమ శ్రేష్ఠ స్థితిలో ఉన్న కారణంగా సేవా స్టేజ్ పైన ఉన్నారు. డబల్ స్టేజ్ పైన ఉన్నారు. ఒకటి స్వంత శ్రేష్టమైన స్థితిలో ఉన్నారు, రెండవది సేవ చేసే స్టేజ్ పైన ఉన్నారు. కావున మొత్తం రోజంతా ఎక్కడ ఉంటున్నారు? ఇంట్లోనా లేక స్టేజ్ పైన? మంచం మీద ఉన్నారా లేక సోఫా పైన కూర్చున్నారా లేక స్టేజ్ పైన ఉంటున్నారా? విశ్వం అనే స్టేజ్ ఇది. డబల్ స్టేజ్ పై అనుభవం అవుతోంది కదా. మీ లెక్కను కూడా మీరు సాక్షిగా చూడండి. ఈ శరీరంతో గతంలో ఏదైతే చేసి ఉన్నారో కర్మలెక్కాచారం, దానిని ఎలా సమాప్తం చేసుకుంటూ ఉన్నారో అనారోగ్యాల కారణంగా సాక్షిగా చూడండి. దీనిని కర్మభోగమని అనరు. అనుభవించడంలో దుఃఖం కలుగుతుంది కావున అనుభవించడము అనే పదాన్ని వాడరు. ఎందుకంటే మీకు దుఃఖము బాధ అనుభవం కాదు. మీకు ఇది కర్మభోగం కాదు. అనుభవించే వారికి కర్మభోగం. మీ కర్మయోగ శక్తి ద్వారా సేవ అనే సాధనం తయారైంది. కర్మ చేస్తూ యోగంలో ఉండే కారణంగా ఇది కర్మ అనుభవించడం కాదు, సేవ కొరకు ప్లాన్.
అనుభవించడం కూడా సేవా ప్లాన్లోకి మారిపోయింది. అంతే కదా. కావున సదా సాతితో ఆనందంగా ఉండేవారు. జన్మతోనే తోడుగా ఉండాలి అనే ఆశ ఉంది. ఈ ఆశ భక్తి రూపంలో పూర్తి అయింది, జ్ఞానంలో కూడా పూర్తి అయింది, సాకార రూపంలో కూడా పూర్తి అయింది, ఇప్పుడు అవ్యక్త రూపంలో పూర్తి అవుతోంది. కావున ఈ జన్మలోని కోరిక వరదాన రూపంగా అయిపోయింది. మంచిది. సాకార తండ్రికి బ్రహ్మబాబాకు తోడుగా ఉండే అనుభవం వీరికి ఎంతగా ఉందో అంత ఇంకెవ్వరికీ లేదు కోడలు కనుక. అప్పుడు తోడుగా ఉండే విశేషమైన పాత్ర లభించింది. ఇదేమైనా చిన్న విషయమా? ప్రతి ఒక్కరి భాగ్యం ఎవరిది వారిదే. ఓహో నేను అని మీరు కూడా అనండి. తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు ఆది రత్నాలు సదా నిమిత్తంగా ఉన్నారు. ప్రతి కర్మ ద్వారా తండ్రి చరిత్రను ప్రత్యక్షం చేసే దివ్య దర్పణాలు మీరు. దర్పణం ఎంత అవసరం ఉంటుంది? స్వయాన్ని దర్శించుకునేందుకు లేక ఇతరులను దర్శనం చేయించేందుకు ఎంతో అవసరం. కావున మీరందరూ తండ్రిని సాక్షాత్కారం చేయించే దర్పణాలు మీ నడవడిక ద్వారా. విశేషాత్మలు ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారిని చూసి అందరికీ గుర్తుకొస్తుంది. ఏం గుర్తుకొస్తుంది? బాప్దాదా గుర్తుకొస్తారు. తండ్రి ఏం చేసేవారు, ఎలా నడిచేవారు, ఇదే గుర్తుకొస్తుంది కదా. కావున మీరు తండ్రిని ప్రత్యక్షం చేసే దర్పణాలు బాప్దాదా. అటువంటి విశేషమైన పిల్లలను సదా తమ కంటే ముందుకు తీసుకెళ్తారు. శిరో కిరీటంగా తయారు చేస్తారు. శిరో కిరీటంలో మెరుస్తున్న మణులు మీరు. మంచిది. జగదీష్ బాయితో తండ్రి నుండి వరదానంలో ఏ విశేషతలు లభించాయో ఆ విశేషతలను కార్యంలోకి తీసుకొస్తూ సదా వృద్ధిని ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు. బాగుంది. సంజయుడు మీరు. సంజయుడు ఏం చేశాడు? అందరికీ దృష్టినిచ్చాడు కదా. కావున ఈ జ్ఞాన దృష్టిని ఇస్తూ ఉన్నారు. ఇదే దివ్య దృష్టి. జ్ఞానమే దివ్యమైనది కదా. జ్ఞాన దృష్టి అన్నింటికంటే శక్తిశాలి దృష్టి. ఇది కూడా వరదానమే. లేకుంటే ఇంత పెద్ద విశ్వవిద్యాలయంలోని జ్ఞానం ఏదైతే ఉందో దానిని గురించి ఎలా తెలుస్తుంది? వినడమైతే చాలా తక్కువ మంది వింటారు కదా. సాహిత్యము ద్వారా స్పష్టమవుతుంది. అనేక గ్రంథాలు రాశారు జగదీష్ భాయ్. ఈయనే సంజయుడు, ఈయనే వినాయకుడు కూడా. ఇది కూడా ఒక వరదానంగా లభించింది. ఇది కూడా ఒక విశేషాత్మ యొక్క విశేషత. ప్రతి సంస్థలోని అన్ని సాధనాల ద్వారా దాని విశేషత ప్రసిద్ధమవుతుంది. ఎలాగంటే ఉపన్యాసాల ద్వారా, సమ్మేళనాల ద్వారా, అలాగే సాహిత్యము, పుస్తకాలు, చిత్రాల వంటి సాధనాలు కూడా ఉంటాయి. ఇవి కూడా సంస్థ లేక విశ్వవిద్యాలయం యొక్క విశేషతను ప్రసిద్ధం చేసే సాధనాలు. ఇవి కూడా బాణాలు. ఎలాగైతే బాణము పక్షిని క్రిందకు తీసుకొస్తుందో అలా ఇది కూడా ఆత్మలను సమీపంగా తీసుకొచ్చే ఒక బాణం. డ్రామాలో ఈ పాత్ర కూడా లభించి ఉంది. జనులకు చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. ఏ ప్రశ్న తలెత్తుతుందో దానిని స్పష్టీకరణ చేసేందుకు సాధనం అవసరం. సన్ముఖంగా కూడా వినిపిస్తారు. కానీ ఈ సాహిత్యం కూడా మంచి సాధనం. ఇది కూడా అవసరమే. మీరు వ్రాసేటివి ప్రారంభం నుండి బ్రహ్మబాబా ఎంత ఆసక్తితో ఈ సాధనాలు తయారు చేశారో చూడండి. పగలు రాత్రి స్వయం కూర్చొని వ్రాస్తూ ఉండేవారు కదా. కార్డులు తయారు చేయించి మీ అందరికీ ఇస్తూ ఉండేవారు. మీరు వాటిని రత్న జడితంగా చేస్తూ ఉండేవారు. కావున ఇది కూడా చేసి చూపించారు కదా. కావున ఈ సాధనాలు కూడా మంచివి. సమ్మేళనం అంటే కాన్ఫరెన్స్ తర్వాత ఆశయాలను సమర్థించేందుకు అధికార పత్రాలు, చార్టర్లు ఏవైతే వెలువడతాయి, ఫీడ్ బ్యాంక్ పాఠాలు, అవి కూడా అవసరమే. సాధనం ఏదైనా తప్పకుండా కావాలి. మొదట ఇది, రెండవది ఇది, మూడవది ఇది. దీని ద్వారా చాలా నియమ ప్రమాణంగా ఈ విశ్వవిద్యాలయము లేక యూనివర్సిటీ ఉంది అని వారు కూడా భావిస్తారు. కావున ఇది మంచి సాధనం. శ్రమ చేస్తారు కావున అందులో బలం నిండుతుంది.
ఇప్పుడు స్వర్ణిమ జయంతి ప్లాన్ తయారు చేస్తారు, తర్వాత జరుపుకుంటారు. ఎంతగా ప్లాన్ చేస్తారో అంతగా శక్తి నిండుతూ ఉంటుంది. అందరి సహయోగం అంటే సహాయంతో, అందరి ఉత్సాహ ఉల్లాసాల సంకల్పంతో సఫలత అయితే లభించే ఉంది. కేవలం రిపీట్ చేయాలి. ఇప్పుడైతే స్వర్ణిమ జయంతి గురించి చాలా ఆలోచిస్తున్నారు కదా. మొదట పెద్దగా అనిపిస్తుంది, తర్వాత చాలా సహజం అవుతుంది. కావున సహజ సఫలత ఉండనే ఉంది. సఫలత ప్రతి ఒక్కరి మస్తకం పైన వ్రాయబడే ఉంది. ఇక పార్టీలతో బాప్తాదా. సదా డబల్ లైట్గా ఉన్నారా? ఏ విషయంలోనూ స్వయాన్ని ఎప్పుడు భారంగా తయారు చేసుకోకండి. సదా డబల్ లైట్గా ఉండడం వలన సంగమ యుగంలోని సుఖమైన రోజులు, ఆత్మిక ఆనందాల రోజులు సఫలమవుతాయి. ఒకవేళ కొద్దిగా బరువు ఉన్నాయేమవుతుంది? తికమక పడతారా లేక ఆనందం ఉంటుందా? భారీతనం ఉంటే తికమక పడతారు. తేలికదనం ఉన్నట్లయితే ఆనందం ఉంటుంది. సంగమ యుగంలోని ఒక్కొక్క రోజు కూడా ఎంతో విలువైనది, ఎంతో గొప్పది. ఎంత సంపాదించుకునే సమయం. అటువంటి సంపాదించుకునే సమయాన్ని సఫలం అంటే సద్వినియోగం చేసుకుంటూ ఉండండి. రహస్యయుక్తమైన మరియు యోగయుక్తమైన ఆత్మలు సదా ఎగిరే కళను అనుభవం చేస్తారు. కావున బాగా స్మృతిలో ఉండండి. చదువులో, సేవలో ముందుకు వెళ్ళండి. ఆగిపోయేవారు కాదు. చదువు, జ్ఞానము మరియు చదివించే తండ్రి సదా తోడుగా ఉండాలి. రహస్యయుక్తులు మరియు యోగయుక్తులైన ఆత్మలు సదా ముందే ఉంటారు. తండ్రి సూచనలు ఏవైతే లభిస్తాయో అందులో సంఘటిత రూపంలో ముందుకు వెళ్తూ ఉండండి. అందరూ పాటిస్తూ నిమిత్తంగా అయిన విశేషాత్మలు ఎవరైతే ఉన్నారో వారి విశేషతలను, ధారణలను గ్రహించి వారిని అనుసరిస్తూ ముందుకు వెళ్ళండి. తండ్రికి ఎంత సమీపంగా ఉంటారో అంత పరివారానికి సమీపంగా ఉంటారు. ఒకవేళ పరివారానికి సమీపంగా లేకుంటే మాలలోకి రాలేరు. ఓం శాంతి.